ఈ 2 సంవత్సరాల్లో మీరు సాధించిందేంటి? అధికారంలోకి వస్తే మెట్రో అంటావు, ఎయిర్పోర్ట్ అంటావు, పోర్ట్ అంటావు. చివరికి నిన్న మెట్రో గురించి కూడా ఏం జరిగిందో చూశారు. విశాఖపట్నంకి సంబంధించి మెట్రో గురించి ఫీజిబిలిటీ రిపోర్ట్ లేదు, మళ్ళీ తయారు చేసి పంపించమని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పింది. ఇంక ఇది ఎలా మనకి 2029 ఎన్నికల వరకు తిప్పుతాడు దీన్ని. 2029 ఎన్నికలు వస్తాయి ఫిబ్రవరిలో ఎప్పుడో, దానికి కూడా ఒక టెంకాయ కొడతాడు ఈ టెంకాయ బాబు. అక్కడేమో ఆవకాయ అంటాడు అమరావతి. ఏ ప్రాజెక్టు నడిపిస్తే ఆ ప్రాజెక్టుకి టెంకాయ నాదే అంటాడు. మంగళగిరిలో పప్పు, అమరావతిలో ఆవకాయ, ఆంధ్రాకి అప్పులోను, చంద్రబాబుకి గొప్పలోను. ఇంతకు మించి నాకు తెలిసి ఈ 2 సంవత్సరాల్లో ఏమీ నాకు తెలిసి ఆయన సాధించింది ఏమీ లేదు. ఏమనంటే విజనరీ. విజన్ అంటే జగన్మోహన్ రెడ్డి గారిది. మరి మీదేంటి భజన? భజన అంటే చంద్రబాబు, విజన్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఇది ఈ 2 సంవత్సరాల్లో రాష్ట్ర ప్రజలు తెలుసుకున్నది. పబ్లిసిటీ పబ్లిసిటీ పబ్లిసిటీ. ఏదన్నా మనం సాధించి చెప్పుకోవడంలో తప్పలేదు, మనం చేసి చెప్పుకోవడంలో తప్పలేదు. చేయకుండా నేనే చేశానని చెప్పి చెప్పుకోవడంలో చంద్రబాబు నాయుడు గారిని మించినటువంటి నాయకుడు బహుశా నాకు తెలిసి ప్రపంచంలో ఉన్నాడు. దీని అంతటికీ మళ్ళీ రోజు సాయంత్రం 7 అయితే ఇంకా టీవీ ఆన్ చేసామంటే చచ్చిపోతున్నాం. భజన, విపరీతమైన భజన. పాపం జాకీర్ హుస్సేన్ గారు చనిపోయి ఎక్కడున్నాడో, ఆయన్ని మించిపోయారు తబలా కొట్టడంలో. ఏ టీవీ పెట్టినా ఓ జాకీర్ హుస్సేన్. టీవీ పెడితే ఓడగొడుతుంటాడు, ఏబిఎన్ పెడితే ఓడగొడుతుంటాడు, ఈటీవీ పెడితే ఓడగొడుతుంటాడు. ఎవరిలో చూసినా జాకీర్ హుస్సేనే కనబడుతున్నాడు. ఇంత కొట్టి 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 వీళ్ళు ఏమైపోతారని భయం వేస్తుంది నాకు. ఇంత డబ్బు కొట్టి 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 తీరా రాష్ట్రం ఏమైపోయిందంటే మొత్తం అప్పుల పాలైపోయింది. 2 సంవత్సరాల్లో 3 లక్షల కోట్ల. వాళ్ళు నిజంగా అంటే నాకు తెలిసి బహుశా వారు కూడా చిన్న సిగ్గేసి ఉంటుంది. మనం కాదు కదా, మనం నిర్మించలేదు కదా, పర్మిషన్లు మనం కాదు కదా, భూసేకరణ మనది కాదు కదా, కాంట్రాక్టర్ని కావాల్సినటువంటి ఆ ఫెసిలిటీస్ అన్నీ మనం ఇవ్వలేదు కదా, ఇది కూడా మనం చేస్తే బాగుంటుందో బాగోదో అని చెప్పి తండ్రి కొడుకులు ఇద్దరు రాలేదు. పాపం మన రీల్స్ రామ్మోహన్ని పంపించారు. పాపం ఆయన ఏదో ఆయన ఘనతగా ఆయన ఫీల్ అయిపోతున్నాడు. ఆయన ఫ్లైట్ దిగి ఆయన ఏదో సాధించినట్టుగా. విజయవాడ ఎయిర్పోర్ట్ నేను మంత్రిగా ఉన్నప్పటి నుంచి అది అలాగా తాజ్మహల్ కట్టినట్టు కడుతూనే ఉన్నారు సంవత్సరాల తరబడి. మరి మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అంటే ఓన్లీ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కాదు కదా, రాష్ట్రంలో చాలా ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. అందులో ముఖ్యంగా ఈ విజయవాడ ఎయిర్పోర్టు రోజు మీ ముఖ్యమంత్రి గారు, మీ సకల శాఖ మంత్రి గారు, మీ డిప్యూటీ సీఎం గారు అందరూ దిగుతుంటారు కదా, మరి ఆ ఎయిర్పోర్ట్ ఎందుకు అవ్వలేదు 2 సంవత్సరాల్లో? ఇది కేవలం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చూపించినటువంటి చొరవ, కావాల్సినటువంటి సహకారం, తేవాల్సినటువంటి పర్మిషన్స్, అధిగమించాల్సినటువంటి కోర్టు కేసులు, ఇవన్నీ అధిగమించి మన ప్రాంత వాసి అయినటువంటి జిఎంఆర్ గారు, ఆయన నిర్మాణ సంస్థ కాబట్టి, ఈ ప్రాంతవాసి కాబట్టి, ఉత్తరాంధ్రవాసి కాబట్టి ఆ కమిట్మెంట్తో ఈ ప్రాంత ప్రజలు, ఈ ప్రాంత భవిష్యత్తు బాగుంటుంది అన్నటువంటి ఉద్దేశంతో నేను వారితో మాట్లాడినప్పుడు కూడా చెప్పడం జరిగింది. అంత వైబుల్ కాకపోయినా కేవలం ఈ ప్రాంతం మీద ప్రేమతో, అంటే బహుశా ఈ సంవత్సరం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఇబ్బంది ఉండొచ్చు, కానీ రానటువంటి కాలంలో ఈరోజు శంషాబాద్ ఎయిర్పోర్ట్, ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దయ వల్ల ఈరోజు హైదరాబాద్ రూపురేఖలు ఏ రకంగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ వల్ల మారినాయో,
మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వల్ల ఉత్తరాంధ్ర రూపురేఖలు కూడా మారబోతున్నాయి అన్నటువంటి విషయాన్ని వారు చెప్పడం జరిగింది. ఇది వాస్తవం కూడా. ఇంత పెద్ద ఎత్తున ఇవన్నీ కార్యక్రమాలు చేస్తే కడుపు మంట. ఈ మధ్య ఈనో కూడా దొరకట్లేదట కదా షాపుల్లో. ఎవరు చెప్తున్నారు అది చాలా సేల్ అయిపోతుందండి, ఎక్కువ తెలుగుదేశం బీజేపీ జనసేన వచ్చి కొనుకెళ్ళిపోతున్నారండి అని. ఎందుకు కడుపు మంట? మీరు ఏదైనా సాధించండి. 2 సంవత్సరాలు నాకు తెలిసి ఏదన్నా ఒక ప్రభుత్వం మారిన తర్వాత ఒక 6 నెలలు జగన్మోహన్ రెడ్డి గారిని మెచ్చుకోవడం, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని అభినందించడం, ఇవన్నీ పక్కన పెట్టాను. కనీసం వాస్తవాలు నిజాలు అనేటువంటివి ప్రజలకి చెప్పే క్రమంలో కాస్త సిగ్గుపడమని చెప్పి కోరుతా ఉన్నా. మనిషి పుట్టిన తర్వాత కొంత సిగ్గు సర్వం అనేటువంటిది ప్రతి మనిషికి అవసరం. సో ఈ ప్రభుత్వ పెద్దల్ని ఎవరికో పిల్లలు పుడితేనట ఈ పారిపోయి హాస్పిటల్కి తండ్రి పేరు రాయించుకున్నాడట. అలా ఉంది మీ 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 వాళ్ళకం. నా బిడ్డ అని ఆ తల్లి చెప్పాలి కదా. సో ఈ పద్ధతి మార్చుకొని కొంచెం కొత్త సంవత్సరం కాబట్టి, పండగ వస్తుంది కాబట్టి మీకున్నటువంటి ఆ సిగ్గులేనితనాన్ని లేదా మీకున్నటువంటి ఈ మేనేజ్మెంట్ స్కిల్స్ని లేని దాన్ని ఉన్నట్టుగా ప్రచారం చేసేటువంటి మీ గొప్ప క్వాలిటీస్ని దయచేసి రేపు భోగిమంటలో కలిపేయండి. ప్రజలకు దరిద్రం ఏంటంటే, అంటే ఒక రకంగా చెప్పాలంటే మనందరికీ తెలుసు, అరాచకానికి అన్యాయానికి పర్యాయ పదం కింద మాట్లాడుకుంటే జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పుకుంటాం. చిన్న బుడ్డోళ్ళని అడిగినా చెప్తాడు. ఇక్కడ కొంతమంది కళాకారులు ఉన్నారు. ఎలాంటి కళాకారులు అంటే, నియోజకవర్గం పీకేసిన తర్వాత కంట్లీలు పెట్టేసుకొని కర్చీఫ్లు తడిపేసుకున్నవాడు కూడా నా నియోజకవర్గం వచ్చి నా గురించి మాట్లాడతాడు, నా మీద సవాళ్ళు ఇస్తుంటాడు. అంటే దరిద్రం ఏంటంటే, ఐటీ శాఖ మంత్రి ఐటీ గురించి తప్ప అన్నిటి గురించి మాట్లాడతాడు. అది అతనిలో ఉన్న వెరైటీ. అరే ఐటీలో నువ్వు ఏ కంపెనీలు తీసుకొచ్చావురా అంటే అప్పడాల తయారీ ఫ్యాక్టరీ, నూడిల్స్ తయారీ బండి, లేకపోతే ఇంకోటి ఏంటి పూతరేకుల కంపెనీ. ఇవి మనోడి దృష్టిలో ఐటీ అంటే పూతరేకుల కంపెనీ, అప్పడాల తయారీ, నూడిల్స్ బండి, ఇలాంటి బడులు ఓపెన్ చేయడానికి వీటికి ఉపయోగపడే మంత్రి అయిపోయాడు ఈ ఐటీ మంత్రి. అంటే ఇంకెంత కాలంలో ఐటీ అనుకోవడం కాస్త ఇప్పుడు ఏంటో అనుకునే పొజిషన్కి వచ్చేసింది ఈరోజు. అంటే నిన్న మాట్లాడుతూ అతగాడు నా దగ్గరకు వచ్చి, మా కాన్స్టిట్యున్సీకి వచ్చి ఏమన్నాడంటే, నా గురించి మాట్లాడితే నా స్థాయి పెంచినమాట. అరే నువ్వెక్కడ నేనెక్కడ, నువ్వు నా నియోజకవర్గం వచ్చి తొడగొట్టేసి జగన్మోహన్ రెడ్డిని కానీ భారతీ రెడ్డిని కానీ ఏవైనా అంటే పరిగెట్టించి కొడతానని చెప్పి మాట్లాడుతున్నావు. బరాబర్ మాట్లాడతా. జగన్మోహన్ రెడ్డి గురించి సైకో జగన్మోహన్ రెడ్డి అని మాట్లాడతా. భారతీ రెడ్డి ఈరోజు మహిళలు తాలిబొట్లు తెంచే విషయంలో ఆవిడ కీలక పాత్ర వహిస్తున్నారు అని మాట్లాడతా. లేదంటే నీ ఇంటికే రమ్మంటావా, పరిగెట్టించి నువ్వు కొడతావా నన్ను కొట్టమంటావా, రెండిట్లో ఏదో తేల్చేసుకుందాం. నువ్వు నా దగ్గరకు వచ్చి పరిగెట్టించి కొడతాము, నువ్వు అసలు విషయం ఏంటంటే, నువ్వు రోడ్డు మీదకి వచ్చి నీ తాలూకా గన్మెన్లు, ఇప్పుడు నీ పరిస్థితి ఏంటో చెప్పనా, 2 గన్మెన్లకి పరిమితం అయిపోయావు. ఎందుకంటే నీకు ఒక నియోజకవర్గం లేదు, నీకు ఒక క్యాడర్ లేదు, నీకు ఒక దాన్ని ఏమంటారంటే ఒక ప్రోటోకాల్ లేదు. ఒక 2 గన్మెన్లు ఇచ్చేసి 2 నెలలు పండగ చేసుకొని వదిలేసాడు రోడ్ల మీదకి జగన్మోహన్ రెడ్డిని.